టమాటా ఎండు ముక్కల పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. నేను ఇక్కడ 1 కేజీ దూరగా ఉన్న టమాటాలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తూర్చుకున్నాను. ఆ టమాటా ముక్కలను సన్నని ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలా 1 కేజీ టమాటా ముక్కలను సన్నగా కట్ చేసుకున్నాను. టమాటా పచ్చడి అన్నంలోకి కానీ ఇడ్లీ దోశలోకి కానీ చాలా రుచిగా ఉంటుందండి. అలా కట్ చేసుకున్న టమాటా ముక్కలకు నేను 200 గ్రాముల గళ్ళ ఉప్పును తీసుకొని మిక్సీ పట్టుకొని టమాటా ముక్కలకు పట్టించుకున్నాను. అలా పట్టించుకున్న టమాటా ముక్కలను ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ వేసి 2 రోజులు అలాగే నిల్వ ఉంచాను. 3వ రోజు నేను వాటిని ఆ రసాన్ని పిండి ఎండలో ఆరబెట్టాను. ముక్కలతో పాటు రసాన్ని కూడా నేను ఎండలో పెట్టాను. నేను పెట్టింది మార్చి నెలలో కాబట్టి 1 రోజులోనే నాకు టమాటా ముక్కలు ఎండిపోయినవి. సాయంత్రం తీసుకొని వచ్చేసి వాటిని మళ్ళీ నేను ఆ రసంలో వేసి, ఆ రసంలో నేను 150 గ్రాముల చింతపండు వేసి, టమాటా ముక్కలను కూడా అందులో వేసి రాత్రి మొత్తము అలాగే ఉంచాను 6 గంటల వరకు. తర్వాత రోజు నేను అందులో 200 గ్రాముల కారము, మెంతిపిండి, ఆవపిండి వేసి కలుపుకున్నాను. వాటిని మిక్సీలో వేసుకొని మెత్తగా అయ్యే వరకు ఉంచుకున్నాను. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఎండుమిర్చిను, కరివేపాకు, జీలకర్ర వేసి ఆ వెల్లుల్లిని కచ్చాపచ్చగా చేసుకొని ఆ మిక్సీ పట్టుకున్న టమాటా దాన్ని అందులో వేసి కలుపుకున్నాను. చూడండి, అందులో వేసి పచ్చడి చాలా రుచిగా టేస్టీగా రెడీ అయింది. ఈ పచ్చడి సంవత్సరం మొత్తం కూడా నిల్వ ఉంటుంది. తడి లేకుండా చూసుకోవాలి. తడి లేని స్పూన్ పెట్టాలి.